హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే ఉలవచారు మీకు చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉలవచారు రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉలవచారుని ఎక్కువగా ఏమని థాట్ చేస్తారంటే, ఈ పూర్వం రోజుల్లో ఎక్కువగా పేదవారే యూజ్ చేసేవారు, పేదవారు వండుకునేవారు అని ఇదివరకటి రోజుల్లో అనుకునేవారు. ఇప్పుడైతే గుర్రాలకు కానీ గేదెలకు కానీ దానాగా యూజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా అపోహలండి. ఈ ఉలవచారుని ఇప్పుడు ఎవరైతే రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మెనూలో మెయిన్ రెసిపీగా ఈ ఉలవచారుని చేర్చారండి. ఈ ఉలవచారు ఆంధ్ర స్పెషల్ అయిపోయింది అనుకోండి. ఇది ఇలా స్పెషల్ అవ్వడానికి, ఫేమస్ అవ్వడానికి గల కారణం ఈ ఉలవచారులో ఉన్నటువంటి పోషకాలు మరే రెసిపీలోని కూడా లేవండి. అన్ని ముఖ్యమైన పోషకాలు ఈ ఉలవచారులో ఉన్నాయి. మనందరికీ కూడా కరెక్ట్గా అన్ని పనులు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఐరన్ కంటెంట్ ఈ ఉలవచారులో ఉంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం ఉంది, ప్లస్ మన మజిల్ బిల్డప్ చేసేటటువంటి ప్రోటీన్ కూడా ఉందండి. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఉలవచారు ఇప్పుడు అందరికీ స్పెషల్ రెసిపీ అయిపోయింది. దీని ప్రిపరేషన్ అంటారా, దీన్ని ఉలవల్ని ఒక్క 10 hours సోక్ చేసుకోవాలి. అవునండి, ఉలవలు ఈ రకంగా ఉంటే సోక్ అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. 10 hours సోక్ చేసుకున్న తర్వాత మీ ప్రెషర్ కుక్కర్లో ఎన్ని విజిల్స్ వస్తాయో అన్ని విజిల్స్కి దీన్ని పెట్టేసుకోండి. నేనైతే ఒక 10 విజిల్స్ రానిచ్చాను. మీకు ఒక 5 విజిల్స్కి బాయిల్ అయిపోతుందంటే 5 విజిల్స్ రానిచ్చుకోండి. కానీ మ్యాక్సిమం అయితే 10 విజిల్స్ పడుతుంది. ఈ రకంగా విజిల్స్ రానిచ్చిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్లా ఆడేసుకోవాలి. అంటే పేస్ట్గా ఆడుకుంటేనే మనకి ఉలవచారు బాగుంటుంది. పైగా నేను ఇప్పుడు చూపించే ఉలవచారు రెసిపీ చాలా ఈజీగా 10 minutesలో రెడీ అయిపోతుందండి. నైటే ఆల్రెడీ ఉలవలు నానబెట్టుకుని ఉంచుకుంటేనే మార్నింగ్ క్యారేజీల్లో కూడా చాలా బాగుంటుంది. కానీ నేను చేస్తున్న ఈ ఉలవచారు రెసిపీ మామిడికాయ పేస్ట్తో చేస్తున్నాను. దానివల్ల ఇది మరింత టేస్ట్గా ఉంటుంది. చింతపండు యూజ్ చేయడం వలన కొంచెం పేగు ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. అందుకని మామిడికాయ గుజ్జు తీసుకున్నాను. ఈ రకంగా వెజిటేబుల్స్ ఏమైతే తీసుకుంటారో ఆ వెజిటేబుల్స్ని కొంచెం వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోండి. అవి బాయిల్ అయిన వెంటనే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉలవల పేస్టు ప్లస్ తురుముకున్న మామిడికాయ పేస్టు ఈ రెండింటిని వేసుకుని సరిపడినంత వాటర్ వేసుకుని కొంచెం మనకి రుచికి సరిపడినట్టు ఎంత కావాలో అంత కొంచెం సాల్టు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని ఒక 2 times ఇలాగ 2 పొంగులు వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. ఈ రకంగా సరిపడినంత వాటర్ వేసుకున్నాక ఒక 2 పొంగులు మరిగితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా. ఇది ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడ బెల్లం ముక్కని పటికి బెల్లం ముక్క చూపిస్తున్నాను. ఎందుకంటే అండి ఈ ఉలవలు కాస్త వేడి చేస్తాయి. దానివలన కొంచెం పటికి బెల్లంతో తీసుకుంటే కొంచెం చలవ చేస్తుంది. పైగా ఈ ఉలవచారు రెసిపీ తీసుకున్నప్పుడు మీరు ఈవినింగ్ టైం కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ మీ మెనూలో చేర్చుకోండి. అప్పుడు వేడి చేయడు. ఈ రకంగా పోపు వేసుకోండి. పోపులో కామన్గా అన్నీ వేసి నేను ఎక్స్ట్రాగా వేసేది మెంతులు, వాము, ధనియాలు ఇవి ఎక్స్ట్రాగా వేస్తాను. ఇవి వేసుకుని పోపు వేసుకుంటే ఇంగవి వేసుకుంటే ఉలవచారు మరింత టేస్ట్గా ఉంటుందండి. అంతే, మనకి ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఉలవచారు రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. పైగా మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఎదిగి పిల్లలకి ఈ ఉలవచారు అనేది కనీసం వీక్లో 2 times ఇమ్మని డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు. సో ఎంత ఈజీగా 10 minutesలో మీరు ఈ ఉలవచారు రెసిపీని తయారు చేసుకుని ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.